నమస్కారం. దాసరి రాము తెలగా బలిజా కాపు చేసి మన ఎలక్షన్ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గం న్యూ కొత్తపల్లి మండలం గోర్సా గ్రామానికి వచ్చాం. మొన్న ఈ మధ్య కొమరగిరి గ్రామానికి కూడా వచ్చి వెళ్ళాం. అందరిని కోరుతున్నది ఒకటే, మంచి వ్యక్తి పార్టీ పెట్టి కష్టపడుతున్నాడు, మన పేద వర్గాల కోసం కష్టపడుతున్నాడు. ముందు ఆయన ఎమ్మెల్యే గెలిచి అసెంబ్లీకి పోతేనే కదా మిగతా ఆయన్ని చేయటం. అర్థమైంది? ఆయన ముందు ఎమ్మెల్యే అయ్యి అసెంబ్లీలో పోతే కొత్త పార్టీ వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళడానికి ఉంటుంది. ఆయన పోయినసారి కూడా పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయినప్పుడు మన ప్రాంతాల్లో చాలా బాధపడ్డారు. ఏడకి నిలబడి ఉంటే బాగుండేదని ఎంతో మంది నాకు ఫోన్ చేశారు. ఈసారి ఇక్కడ మన ఊర్లో ఇక్కడ మన పిఠాపురం నిలబడ్డాడు. ఇది ఆల్రెడీ పట్టుదల ఊరు, కష్టన్న ఊరు. పోయినసారి ప్రజారాజ్య పార్టీ కూడా గెలిపించిన ప్రాంతం ఇది. అందరూ కూడా ఆయన అండగా ఉండండి. శత్రువులందరూ దుర్మార్గులందరూ ఏకమై ఆయన ఇబ్బంది పెట్టాలని వస్తున్నారు. సమాజానికి ఏదైనా చేద్దామని వచ్చిన మంచి మనిషి. ఇదే శివాజీ, కృష్ణదేవరాయలు ఎవరో ఉంటారు, అల్లూరి సీతారామరాజు, వీళ్ళందరూ చెప్పుకున్నాం. వాళ్ళని చుట్టూతున్న వాళ్ళు కాపాడుకోబట్టే వాళ్ళు కొంతకాలం బలపడి సమాజానికి ఉపయోగపడ్డారు. ఆ నాయకుడు కాపాడుకోలేకపోతే ఆ నాయకుడు బలపడ్డు సమాజానికి ఉపయోగపడ్డాడు. ఆయన చుట్టూతో మనందరం ఉన్నాం, కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఈసారి అవకాశం మీ ఊరికి వచ్చి మీ పిఠాపురం దేశవంతం ఈ పిఠాపురం గురించి చెప్పుకుంటున్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అది ఎట్లా ఉందని చెప్పి ఒకప్పుడు పిఠాపురం మీదే ఊరంటే కాకినాడ అని చెప్పేవాడు, పిఠాపురం అంటే తెలియదని. అలాంటిది పిఠాపురం గుర్తింపు వచ్చింది. అటు కుప్పంకి పులివెందులకు ఎలా గుర్తింపు ఉందో ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ఈయన పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి అభ్యర్థి ఇద్దరు కూడా. అది ఏదో రోజు మళ్ళీ ఈ పిఠాపురం కూడా అంత గౌరవం మర్యాద దొరుకుతుంది. ఫండ్స్ వస్తాయి, డెవలప్మెంట్ వస్తుంది. ఆయన కేంద్రంతో అనుబంధం ఉంది, మోడీ గారు అందరితో. ఈ ప్రాంతాలకు ఏం కావాలన్నా కూడా తేగలుగుతాడు. ఇక్కడ మిగతాలు గెలిస్తే ఎవరు మహా అయితే ఎమ్మెల్యే అవుతారు, అంతకంటే ఏం చేయగలుగుతారు. ఆయన గెలిస్తే ముఖ్యమంత్రి స్థాయికి వెళ్తారు. ఏమైనా మన ప్రాంతాలకు ఏం కావాలో చేయబెట్టక పరిస్థితి. ఇందాక ఎవరు అన్నారు, ఆయన ఎక్కడో హెలికాప్టర్లో వస్తాడండి, వంగ గీత అయితే లోకల్గా ఉంటుందండి అని. మరి చంద్రబాబు నాయుడు రోజు కుప్పంలో కూర్చుంటున్నాడా? జగన్మోహన్ రెడ్డి రోజు పులివెందుల్లో కూర్చుంటున్నాడా? వాళ్ళకు మనుషులు వ్యవస్థ ఉంటుంది, వాళ్ళు చూసుకుంటారు. అన్నీ అవసరం. పెద్ద పెద్ద పనులు కావాలంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు వస్తే చాలు. కాబట్టి ఒక నిజాయితీ కలిగిన ప్రాంతం, చిత్తశుద్ధి, కమిట్మెంట్ ఉన్న ప్రాంతాలకి అందరిలా కాదు. ఇంత కొన్ని ఊళ్ళు ఉంటాయి, ఇంటింటి డబ్బులు ఇవ్వాలి, పెళ్లి పేర డబ్బులు ఇచ్చినట్టు. ఇక్కడ అట్లా కాదు. బాబు మా ఇంటికి డబ్బులు ఇవ్వద్దని కూడా ఉన్నారు. ఇక్కడ డబ్బులు ఇస్తుంటే ఎదిరిస్తున్నారు. ఇంకా 100 రూపాయలు మేమే ఇస్తాం, తీసుకుని పోవాయా. ఆ కసి, రోషం, పట్టుదల ఉంది ఇక్కడ. మీరు దయచేసి ఎక్కడ డబ్బులు పంచొద్దు, డబ్బులు ప్రోత్సహించద్దు, డబ్బులు పంచడం, ప్రలోభాలకు లొంగద్దు. ఎస్సీ, బీసీ, మిగతా కులాలు అందరూ, పేద కులాలు అందరినీ, కాపులందరినీ రిక్వెస్ట్ చేయండి. మంచి వ్యక్తి వచ్చాడా ఓటేసి గెలిపించండి. ఓట్లు అమ్ముకోదు, కులం పేరుతో, మతం పేరుతోనో ఇలా మన రాష్ట్రాన్ని నాశనం చేయండి. ఇప్పటికే రాష్ట్రం నాశనం. డిగ్రీ చదువుకొని, ఇంజనీరింగ్ చదువుకొని ఉద్యోగాలు లేవు ఇక్కడ, బయటికి పోవాల్సిందే. ఇది ఎట్లాగే ముందుకు పోతే మాత్రం పాడైపోతాం. అందుకనే పవన్ కళ్యాణ్ గారు బాధ్యత తీసుకొని బీజేపీ మీద వాళ్ళంతా కూడా కలుపుకొని కూటమిగా ముందుకెళ్తారు. దయచేసి ఒక మంచి ఆలోచన, ఆశయంతో ప్రయత్నం చేస్తున్న పవన్ కళ్యాణ్కి మీరందరూ అండగా ఉండండి. మంచి వ్యక్తులు వచ్చినప్పుడు, సమాజానికి ఉపయోగపడే వాళ్ళు వచ్చినప్పుడు, మనలోంచి ఒక మంచి పేద కులాల నుంచి నాయకుడు వచ్చినప్పుడు కాపాడుకోలేకపోతే మనకంటే దరిద్రులు కానీ, మనకంటే దుర్మార్గులు కానీ ఉండరు. దయచేసి ఆయన్ని కాపాడుకోండి. 50,000 ఓట్లు, 1,00,000 ఓట్ల మెజారిటీ అనే పదాలు పక్కన పెట్టండి. నా ఓటుతోనే పవన్ కళ్యాణ్ గెలుస్తాడు. నా ఓటు కంపల్సరిగా పవన్ కళ్యాణ్ గెలుపుకి నా ఓటు ఉపయోగపడాల్సిందే అన్న పట్టుదలతో ప్రతి ఓటు వేయండి. ఓటు మధ్యాహ్నం తీరిక, సాయంత్రం మధ్యాహ్నం కూడా బయలుదేరద్దు ఓట్లకి. సోమవారం ఓటు ఎలక్షన్లు సెలవు ఇచ్చారు కదా, శని ఆది సోమవారం కలిసి వచ్చినాయి కదా, బయట ఊళ్ళో పోదాం, ఇలాంటి చెయ్యదు. అందరూ జాగ్రత్తగా ఓటు వినియోగించుకొని ఎక్కువ ఓటింగ్ జరగాల. డబ్బు పంచి, జనాలకు డబ్బులు పంచి, దౌర్జన్యాలతో ఏమైనా చేస్తామని చెప్పని ప్రయత్నం చేస్తున్న ఈ వైసీపీ పార్టీ అధికార పార్టీకి చెప్పుతో కొట్టి సమాధానం చెప్పండి. థ్యాంక్ యూ. జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వదలాలి. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. జై జనసేన.